మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాచి సుధాకర్తో అంటూ ఉంటుంది, ఇప్పుడు మైండ్ సరిగా బాగోలేదని చెప్తే మన బిజినెస్లు అన్నీ కూడా లాస్ అయిపోతాయి కదా పెదనాన్న, ఆలోచించండి, పోలీస్ కంప్లైంట్ వద్దు అని చెప్తూ ఉంటే, అవును ఇప్పుడు అక్క బావ విషయంలో బాగా డిస్టర్బ్ అయినట్టుంది, అందుకే ఇలా ప్రవర్తిస్తుంది, మనం అర్థం చేసుకోవాలి కదా అని యువరాజ్ కూడా చెప్తాడు. సరే కౌశికి ఎక్కడుందో నేనైతే వెతికి తీసుకొస్తాను అని సుధాకర్ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు మనం వదిన మీద ప్రేమ చూపిస్తున్నామని అనుకుంటారే కానీ ఎవరు మన కుట్రని కనిపెట్టలేరు అని నిషిక చెప్తూ ఉంటే, ఈసారి ఆడబోయే ఆట చాలా వెరైటీగా కొత్తగా ఉంటుందని నేను ముందే చెప్పాను కదా, చూడండి ఎంత బాగుందో అని యువరాజ్ చెప్తూ ఉంటే, ఇప్పుడు అన్నీ కూడా మన చేతిలోకి వచ్చేస్తాయి, ఆస్తి కూడా ఎక్కడికి వెళ్ళదు అని నిషిక ఇక యువరాజ్ అందరూ సంతోషపడుతుంటే, రాత్రి ఆదిత్యపురం గురించి ఇక మొత్తం డీటెయిల్స్ ఇవ్వమని నేను మన టీంకి చెప్పాను అని చెప్తూ ఉంటాడు కేదార్. అలాగే మనం ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెడదాం అని కేదార్ దాత్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఒక బైక్లో వెళ్తూ ఉంటారు. అప్పుడే కౌశికి కారు అటుగా వెళ్తూ ఉంటుంది. కేదార్ అయితే అది చూసేస్తాడు. అది మన కారే కదా అని అడుగుతూ ఉంటాడు. అందులో కౌశికి వదిన అరుపులు కూడా వినిపిస్తున్నాయి, ఏమైందో ఏంటో అని దాత్రి చెప్తూ ఉంటుంది. పద వెంటనే ఫాలో అవుదాం అని ఇద్దరు కూడా ఇక ఆ కారు వెనకే అక్క అక్క అని పిలుస్తూ ఫాలో అవుతారు. నన్ను కాపాడండి కాపాడండి అని కౌశికి అయితే బాగా అరుస్తూ, ప్లీజ్ మావయ్య వదిలేండి మావయ్య అని బాలరాజుని అడుగుతూ బతిమలాడుతూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కారు అయితే కనిపించదు, మిస్ అవుతుంది. అయ్యో కారు ఎటు వెళ్ళిందో అర్థం కావటం లేదు అని కేదార్ అంటాడు. అవును, పైగా కౌశికి వదిన కాపాడండి కాపాడండి అని అరుస్తోంది, అంటే కారులో వేరెవరో ఉన్నట్టున్నారు అని దాత్రి చెప్తుంది. కానీ కారు ఎటు వెళ్ళిందో అర్థం కావటం లేదే, ఇప్పుడు ఎలా దాత్రి అక్కని పట్టుకోవడం కాపాడడం అని కేదార్ చెప్తుంటే, అప్పుడే దాత్రి ఇక టైం మార్క్స్ గుర్తిస్తుంది. ఇదిగో కారు ఇటువైపు వెళ్ళినట్టుంది, టైం మార్క్స్ కూడా ఉన్నాయి అని అటువైపు వెళ్తాం అని చెప్తూ ఉంటుంది. మామయ్య నేను కీర్తి కోసం ప్రాణాలతో ఉండాలి, నన్ను వదిలేయండి మామయ్య అని కౌశికి అయితే బతిమలాడుతూ ఉంటుంది. లేదు నేను నిన్ను చంపే తీరుతాను అని బాలరాజు అయితే చాలా వేగంగా కారుని పోనిస్తూ సడన్ బ్రేక్ వేసి ఒక చోట ఆపేస్తాడు. ఇక కౌశికి అయితే భయపడిపోయి కళ్ళు మూసుకొని ఉంటుంది. అప్పుడే బాలరాజు ఇక కారు దిగి వెళ్ళిపోతాడు. ఇక మెల్లగా కౌశికి కళ్ళు తెరిచి మామయ్య మామయ్య అని పిలుస్తూ చూస్తూ ఉంటుంది. అప్పుడే కేదార్ దత్తి అక్కడికి వస్తాడు. బాలరాజ్ అయితే వీళ్ళు వచ్చేలోపు అక్కడి నుంచి వెళ్ళి ఒక పక్క దాక్కొని ఉంటాడు. అదిగో దాత్రి అక్క కారు అక్కడే ఉంది అని ఇద్దరు కూడా కౌశికి దగ్గరికి వస్తారు. కౌశికి అయితే కారు దిగి దాత్రి అంటూ దాత్రిని హక్ చేసుకొని చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. వదిన ఏమైంది వదిన చెప్పండి, ఎందుకు అలా భయపడుతున్నారు అని దాత్రి అడుగుతూ ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు వచ్చావక్క, ఎందుకు నీ అరుపులు వినిపించాయి, ఎందుకు నువ్వు ఒక్కటే వచ్చావక్క అని కేదార్ అడుగుతూ ఉంటాడు. నేను రాలేదు, మామయ్య నన్ను తీసుకొచ్చాడు, మామయ్య నన్ను చంపబోయాడు కూడా అని కౌశికి ఇక ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఏంటి మామయ్యనా అని కేదార్ దాత్రి అయితే షాక్ అయి అడుగుతూ ఉంటారు. అప్పుడే సుధాకర్ కూడా అక్కడికి వస్తాడు. అమ్మ కౌశికి నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటాడు. బాబాయ్ బాబాయ్ నన్ను మామయ్య చంపబోయాడు, ఈ కారులోనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని కౌశికి ఇక భయపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. వదిన మీరు ఒక్కరే ఉన్నారు, ఎవరు లేరు కదా అని కేదార్ దాత్రి అడుగుతూ ఉంటారు. లేదు లేదు మామయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, నేను ఎంత వేడుకున్నా బతిమలాడినా అస్సలు వినలేదు, నా ప్రాణాలు కూడా తీయబోయారు అని కౌశికి అయితే బాధపడుతూ చెప్తూ ఉంటే, అయితే నీకేం కాలేదు కదా కౌశికి ఇంటికి వెళ్దాం కదా అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. లేదు మన డ్రైవర్ని కూడా దారిలో కారుతో గుద్ది చంపేశాడు, ప్రాణాలు తీసేశాడు అని కౌశికి అంటుంది. ఏంటి డ్రైవర్ ప్రాణాలు యాక్సిడెంట్ చేసి మరి తీసేస్తాడా అని కేదార్దాత్రి అయితే అడుగుతూ ఉంటారు. మామయ్య నన్ను దారిలో తీసుకొస్తుంటే అప్పుడు డ్రైవర్ అడ్డుకోవడానికి ట్రై చేశాడు, మామయ్య అప్పుడు కారుతో గుద్ది అతన్ని చంపేశాడు, నా కళ్ళతో నేను చూశాను అని కౌశికి చెప్తూ ఉంటుంది. అప్పుడు యాక్సిడెంట్ సీన్ మొత్తం కూడా చూపిస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్ పరిగెత్తుకొని కౌశికి దగ్గరికి వస్తూ ఉంటాడు. రాత్రి అయితే అలా చూడు అని కేదార్ ఆ డ్రైవర్ని చూపిస్తూ ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ, నువ్వు చనిపోయావు కదా, నీకు యాక్సిడెంట్ అయింది, తలకి గాయమైంది, రక్తపు మడుగులో అక్కడ పడి ఉన్నావు కదా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. నాకు యాక్సిడెంట్ అవ్వటం ఏంటి మేడం, మీరే ఇంటి దగ్గర కార్ తీసుకొని చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ రావడంతో నేను భయపడి మీ వెనకే ఆటో పట్టుకొని మీకోసం వెతుక్కుంటూ ఇలా వచ్చాను మేడం, నాకు ఏ యాక్సిడెంట్ కాలేదు అని యువరాజ్తో ఇక కుమ్మక్కైన ఆ డ్రైవర్ అబద్ధం చెప్పి ఇక కౌశికిని పిచ్చిదానిలా చేసి మాట్లాడుతూ ఉంటాడు. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను కార్ తీయలేదు, మామయ్య కార్ డ్రైవ్ చేస్తాడు అని జగదాత్రి ఇతను అబద్ధం చెప్తున్నాడు అని
కౌశికి చెప్తూ ఉంటుంది. ఏంటి నిజంగానే మా వదిన కార్ తీయడం నువ్వు చూసావా? నీ కళ్ళతో నువ్వు చూసావా? డ్రైవింగ్ సీట్లో మా వదిన కూర్చోవడం నువ్వు చూసావా అని ధాత్రి డ్రైవర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. అవునని అతను చెప్తూ ఉంటాడు. లేదు ఇతను అబద్ధం చెప్తున్నాడు అని కౌశికి మళ్ళీ ఇక చెప్తూ ఉంటే, వదిన మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా వదిన అని కేదార్ ధాత్రి ఇద్దరు కూడా కౌశికిని తీసుకుని వెళ్తారు. ఇక దూరం నుంచి ఇదంతా దాక్కున్న బాలరాజు చూస్తూ ఉంటాడు. యువరాజ్కి కాల్ చేసి డబుల్ వర్కౌట్ అయింది యువరాజ్, మనం అనుకున్న దానికంటే చాలా బాగా ప్లాన్ వర్కౌట్ అయింది, వాళ్ళు ఇంటికే బయలుదేరి వస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. సరే ఇంటికి వచ్చిన తర్వాత మేము చూసుకుంటాం, థ్యాంక్ యూ మామయ్య అని ఫోన్ కట్ చేస్తారు. ఇన్ని రోజులు వదిన నువ్వు మాతో ఆడుకున్నావు కదా, ఇప్పటి నుంచి మేం నీతో ఆడుకుంటాం అని నిషి ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. వదిన రండి కూర్చోండి, ముందు కాఫీ తాగండి, తర్వాత ఏం జరిగిందో మనం నిదానంగా మాట్లాడుకుందాం అని ధాత్రి కాఫీ తీసుకొచ్చి కౌశికి ఇస్తుంది. కౌశికి కాఫీ తాగుతూ ఉంటుంది. నిషి వాళ్ళైతే ఇక పైనుంచి నిలబడి ఇదంతా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ అక్క పిచ్చిదైపోయి పిచ్చి ఆసుపత్రిలో ఉంటే మనం కోట్ల మధ్య ఎంజాయ్ చేస్తూ ఉంటాము అని కాచి చెప్తూ ఉంటుంది. తలుచుకోవడానికి ఇది ఎంత బాగుందో అని కాచి అంటుంది. కానీ అదంత తేలిక కదమ్మీ, పక్కన జగదాత్రి కేదార్ ఉన్నారు కదా, మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ ఇంకా అమలు చేయాలి అని వైజయంతి అంటుంది. అలా అయితే మనం చెప్పింది నాన్న నమ్మాలి, నాన్నని తన నోటి నుంచి అక్కకి పిచ్చి పట్టిందన్న మాటలు మాట్లాడేలా చెయ్యాలి అని యువరాజ్ అంటాడు. నాన్న ఆ మాట మాట్లాడిన వెంటనే అక్కని పిచ్చాసుపత్రికి పంపిద్దాం, అక్క తిరిగి వచ్చేలోపు నేను వజ్రపాటి వారసుడిగా ఇక కుర్చీలో కూర్చుంటాను, ఆ కేదార్ జగదాత్రి బయటికి వెళ్తారు అని యువరాజ్ అంటాడు. అలాగైతే ఇప్పుడు వదిన ఇంకా అర్చికి పెట్టేలా మనం ఏదో ఒకటి మాట్లాడి రెచ్చగొడదాం పదండి అని నిషిక చెప్తూ ఉంటే, లేదు నాన్న ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు, ఆయనకి క్లారిటీ రావాలి, ఆయనే తిరిగి మాట్లాడాలి, ఎంతవరకు మనం దూరంగా ఉండి తిరిగి ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేద్దాం అని చెప్తూ ఉంటాడు యువరాజ్. వదిన ఇప్పుడు చెప్పండి వదిన అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అసలు నేను కార్ డ్రైవ్ చేయలేదు, మామయ్య నన్ను చంపడానికి తీసుకువెళ్ళాడు, ఆ డ్రైవర్ని కూడా చంపేశాడు, కానీ ఆ డ్రైవర్ అయితే మళ్ళీ ప్రాణాలతో ఎలా వచ్చాడో నాకు తెలియదు అని కౌశికి అయితే కంగారు పడుతూ జరిగింది చెప్తూ ఉంటుంది. చూడమ్మా కౌశికి, నువ్వు ముందు రెస్ట్ తీసుకో అని సుధాకర్ చెప్తాడు. ఇక వదిన నువ్వు ముందు రెస్ట్ తీసుకో, నువ్వు చెప్పింది మేము నమ్ముతున్నాం, కానీ నిజమేదో అబద్ధమేటో ఒక క్లారిటీ వచ్చే వరకు ఈ మధ్యలో ఏం జరిగిందో ఒక క్లారిటీ రావాలి అంటే కొన్ని రోజులు మీరు ఒంటరిగా బయటకు వెళ్ళకండి, అప్పుడు ఏం జరుగుతుందో ఆ తేడా తెలుసుకున్నాము అంటే అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయని ధాత్రి అంటుంది. అవునమ్మా, కొన్ని రోజులు నువ్వు మా మధ్యనే ఉండు అని సుధాకర్ అంటాడు. ఇదే కదా మాకు కూడా కావాల్సింది అని నిషిక యువరాజ్ అనుకుంటుంటారు. అవునక్క, కొన్ని రోజులు నువ్వు జాగ్రత్తగా ఉండు అని కేదార్ కూడా అంటాడు. అమ్మ జగదాత్రి, కౌశికిని లోపలికి తీసుకువెళ్ళు అని సుధాకర్ అంటాడు. ఇక జరిగిందంతా కూడా సుధాకర్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. యువరాజ్ మాటలను కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక ఆదికేశవ, థ్యాంక్ యూ సో మచ్ మీనన్, 20 సంవత్సరాల కిందటి స్నేహాన్ని గుర్తుపెట్టుకొని మరి అభిని కాపాడి తీసుకొచ్చినావు అని ఇక వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయినా కేశవ, అసలు మూడో కంటికి తెలియకుండా ప్రాణాలు తీసే నువ్వు ఈ కేసులో ఎలా ఇరుక్కున్నావు అని మీనన్ అడుగుతూ ఉంటాడు. ఇదిగో ఈ అభి లాంటి వెధవల్ని నేను వెంట పెట్టుకుని తిరుగుతున్నందుకు వీడే ఇలా చేశాడు, ఆధారాలు వదిలేసి రావటం వల్లే ఈ తిప్పలన్నీ, కాస్త ఉండుంటుంటే నేను కూడా జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చుంటుంది, నువ్వు కాపాడి తీసుకొచ్చావు కాబట్టి సరిపోయింది అని ఆదికేశవ మీనన్తో చెప్తూ ఉంటాడు. వీడు బయట ఉండటం మంచిది కాదు, కొన్ని రోజులు మా వాళ్ళతో అండర్ గ్రౌండ్లో ఉంటాడు, దేవా అభిని తీసుకెళ్ళు అని మీనన్ ఇక అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ జేడీ విషయం ఏంటో మనం తేల్చేయాలి అని ఆదికేశవ అంటాడు. ఆ జేడీ నాకు కూడా అడ్డుపడుతుంది, మన ఇద్దరం కలిసిన ప్రతిసారి ఓటమంటూ లేదు కదా, ఈసారి కూడా మనం ఆ జేడీ మీద గెలవబోతున్నాం అని ఇద్దరు కూడా చీర్స్ కొట్టుకుంటూ మండు తాగుతుంటారు. ఇక కౌశికి గదిలో ఒంటరిగా కూర్చొని పరందామయ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పరందామయ్య లాగా ఉన్న బాలరాజు మళ్ళీ కౌశికి దగ్గరికి వస్తాడు, భయపెడుతూ ఉంటాడు. నేను నీ ప్రాణాల కోసమే వచ్చాను అని మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. నేనే తప్పు చేయలేదు, మీ కూతురు జైలుకి వెళ్ళడానికి కారణం నేను కాదు, అత్తయ్య మీద కేసు నేను పెట్టలేదు అని చెప్తూ ఉంటే కౌశికి, లేదు నేనైతే నీ ప్రాణాలు తీసేస్తాను, నువ్వు నా కొడుకు జీవితంలోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు, నీ కూతుర్ని అవిటిది అంటే నీకు కోపం వస్తుంది, మరి నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేసావు, నా కూతుర్ని జైలుకి పంపించావు, నేను నీ ప్రాణాలను తీసేస్తాను, నువ్వు నా కొడుకు జీవితంలోకి ఎందుకు వచ్చావు చెప్పు అని అతను చాలా గట్టిగా అరుస్తూ పైశాఖం
ప్రపంచంగా నవ్వుతూ ఉంటాడు. ఇక కౌశికి అయితే చాలా గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే దాత్రి కేదార్లు మెట్లు దిగుతున్న దాత్రి కేదార్లు కౌశికి అరుపులు వింటారు. కౌశికి అయితే వాళ్ళు వచ్చి చూసేలోపు కౌశికి కింద పడి సృహ కోల్పోయి ఉంటుంది. దాత్రి అయితే అది చూసి కంగారు పడుతూ ఉంటుంది. కౌశికిని పిలుస్తూ ఉంటుంది.